భావోద్వేగ అంశాలు అనివార్యంగా ముందుకు వస్తాయి. రైట్ సార్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఢిల్లీకి ఇవాళ వెళ్తూ ఉన్నారు సార్. రేపు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఇంకా జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది, ఈ వారంలో 5,000 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు నాయుడు అంటూ సాక్షిలో వచ్చిన ఒక వార్త సార్, ఈరోజు చూశాను. సో చాలా సవాళ్ళు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేది కత్తి మీద సాము లాంటి విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడికి. సో ఏమేమి అడగాల్సి ఉంది, ఎజెండా ఏముండాలి అంటారు? ఎజెండా ఏముండాలని మొదలు రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా మనకు తెలియాలి. ఎందుకంటే మనం చెప్తే ఎజెండాలు తయారు కావు కదా. సో అడగాల్సింది అందరికీ తెలిసిన అంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను శాశ్వతంగా ఆపుతున్నట్లు ప్రకటన జరగాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది ఏంటి, ఇప్పటికైతే లేదు అన్నారు. అంటే ఆ కత్తి వేలాడుతూనే ఉంది, ఇప్పుడే నీ మెడ కొయ్యదు అన్నాడు. మాకు ఆ కత్తే తీసేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా తెలుగువారి త్యాగాలతో పుట్టిన ప్లాంట్ అది. చంద్రబాబు నాయుడే చెప్పాడు, ఇది కేవలం ఒక ప్లాంట్ కాదు, ఇది సెంటిమెంటు. ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అని త్యాగాలతో వచ్చిన ప్లాంట్. దీని ఒక కంపెనీగా చూడకూడదు అని చంద్రబాబు నాయుడే చెప్పాడు. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటికైతే ఆగిపోయింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం. ఇక దీన్ని శాశ్వతంగా ఆపివేస్తున్నాం అనేది ప్రకటన రావాలి. 2, అమరావతి నిర్మాణానికి లిబరల్గా ఫండింగ్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టింది పార్లమెంట్ చట్టం. సీమాంధ్ర ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా విడగొట్టారు. ఎక్కడా లేని రీతిలో రాజధానిని కోల్పోయింది. ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కావాలని కొట్లాడారు, కానీ వాళ్ళ రాజధాని వాళ్ళ దగ్గర లేదు. కొట్లాడారు, రాష్ట్రం తెచ్చుకున్నారు, రాజధాని పోలే. కానీ ఇక్కడ ఎవరైతే రాష్ట్రం వద్దన్నారో వారికి రాజధాని లేకుండా పోయింది. హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ ఎకానమీ ఉన్నటువంటి సిటీ లేకుండా పోయింది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి రాజధాని నిర్మాణం జరగాలి. ఎందుకంటే అమరావతిని ఎమర్జింగ్ అపార్చునిటీ, రైజింగ్ సిటీ అండ్ ఎమర్జింగ్ అపార్చునిటీ అంటున్నారు. అమరావతి ఇది గ్రోత్ సెంటర్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి చూసిన విధానం వేరు, చంద్రబాబు నాయుడు చూసిన విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి ఏమో దాన్ని భారంగా, ఖర్చుగా, డ్రాగ్ ఆన్ ద ఎకానమీగా చూశారు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిని ఎకనామిక్ ఆపర్చునిటీగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా చూస్తున్నారు. అందువల్ల అమరావతి పట్ల జగన్, చంద్రబాబుల దృక్పథంలోనే మౌలికమైన తేడా ఉంది. ఆ మౌలికమైన తేడా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ నర్వ్ సెంటర్గా ఉన్నటువంటి అమరావతికి కేంద్రం చాలా లిబరల్గా ఫండింగ్ చేయాలి. నా అభిప్రాయం అయితే కనీసం దాని 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. రాజధాని అనేది వన్ టైం యాక్టివిటీ, మళ్ళీ నిర్మించరు. ఏం చంద్రబాబు నాయుడు పెంచిన 4,000 పింఛన్లకు మోడీని సాయం చేయమని అడగడం లేదు. వాస్తవంగా మేనిఫెస్టోలో అది కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము పథకాలు అమలు చేస్తామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. సో ఆ పథకాలకు తర్వాత వద్దాం, కానీ వన్ టైం అయినటువంటి అమరావతికి స్పెషల్ క్యాపిటల్ సిటీ గ్రాంట్ అని ఒక 50,000 కోట్లు, అది కూడా నేను రేపే ఇవ్వమని అంటలేదు, 10,000 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు. అదా అసాధ్యమే కాదు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు ఉంటుంది. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం మా తెలుగు ఎంపీల మద్దతు మీద ఆధారపడ్డ ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు మద్దతు పైన ఆధారపడ్డ ప్రభుత్వం, మా పవన్ కళ్యాణ్ మద్దతు పైన ఆధారపడ్డ ప్రభుత్వం. అందువల్ల అమరావతి నిర్మాణం వన్ టైం యాక్టివిటీ. 45 లక్షల కోట్ల బడ్జెట్ 45 లక్షలు ఉండొచ్చు బడ్జెట్ ఈసారి. 40 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. అందులో మేము అడుగుతున్నది ఎంత, 10,000 కోట్లు. అంటే ఎంత, 40 లక్షల కోట్లు 1% అయినా 40,000 కోట్లు. అందులో 10,000 కోట్లు అడుగుతున్నాం, అంటే 0.25% అడుగుతున్నాం. మరి మీరు రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విడగొట్టి హైదరాబాదు లేని పరిస్థితిని తీసుకొచ్చి 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు మాట్లాడుతున్నా మాకేం సంబంధం లేదని వివరించిన కేంద్రం ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దాన్ని ఒక అద్భుత ఆర్థిక అవకాశంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా వాడుకుంటుంటే కేంద్రానికి బాధ్యత ఉండదా? ఇది బీహార్తో సంబంధం ఏంది, వేరే రాష్ట్రంతో సంబంధం ఏంది? అట్లా అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమైనా రాజధాని లేకుండా ఉందా? అందువల్ల
ప్రత్యేక అమరావతి గ్రాంట్ కింద 50,000 కోట్లు 5 ఏళ్ల పీరియడ్లో 10,000 కోట్ల చొప్పున ఇవ్వాలి. ఇదేమి కేంద్రానికి భారం కాదు, 0.25% మాత్రమే. తర్వాత ఈ తెలుగు ఎన్డీఏ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా ఏం చెప్పాను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా సూపర్ 6 అమలు చేస్తామన్నారు. నాకు ఉన్న అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వనరులతోనే సూపర్ 6 అమలు కావడం మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది సాధ్యాసాధ్యాలు ప్రభుత్వం చెప్తుంది. నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సూపర్ 6 ఇతర ఖర్చులు పథకాలు, ఇప్పుడు మెగా డిఎస్సి వల్ల జీతాల భారం పెరుగుతుంది, వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 చేయాలి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి రావాలి, ఈ అమరావతి నిర్మాణం జరగాలి, ఈ పోలవరాన్ని ముందు డబ్బు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకుండా ఈ సూపర్ 6 అమలు కావడం కష్టమవుతుంది. అందులో చంద్రబాబు నాయుడును ఫెయిల్యూర్గా చూపకూడదు. చంద్రబాబు నాయుడును ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉంచే బాధ్యత మోడీపై కూడా ఉంది. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే లాభపడతారు మోడీ కూడా చెప్పాడు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. ఆ ఒక ఇంజన్ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంజన్ పైనే ఎన్డీఏ భారత ఇంజన్ నడుస్తున్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు పథకాలైన మహాలక్ష్మి ప్రతి ఒక్కరి మహిళ అకౌంట్లో 1,500 వేయాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. పింఛన్లు 4,000కు పెంచారు, ఒక్కసారిగా 3,000 నుంచి 4,000 పెంచారు. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో పెంచారు. దీనికి సాయం చేయాలి. ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత రవాణా పథకం ప్రామిస్ చేశారు. ఆర్టీసీకి ఒక 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ, ఎందుకంటే మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడంతో పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది. మీకు ఇప్పుడు తెలంగాణలో చూడండి, బస్సులకు అక్యుపెన్సీ రేషియో 110%కి వెళ్ళిపోయింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత రవాణా కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల మోడీ ప్రభుత్వం ఒక క్యాపిటల్ గ్రాంట్గా ఆర్టీసీకి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒక 5,000 కోట్లు ఇవ్వాలి. అలాగే విజయవాడ విశాఖపట్నం మెట్రోకు సాయం చేయాలి. నేనేమి ఎక్కువ సాయం చేయమని అత్యాశకు పోవడం లేదు. ఆ మోడీ ప్రభుత్వము కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరు మెట్రోకు, కేరళలోని కొచ్చి మెట్రోకు ఇచ్చిన సాయం మా విజయవాడ మెట్రోకు, విశాఖ మెట్రోకి ఇవ్వమని అడుగుతున్నాం, ఎక్కువేం అడగలేదు. సో అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని డెవలప్ చేశారు మోడీ. అద్భుతమైన ఫైనాన్షియల్ సిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ హబ్గా హాంకాంగ్ లాంటి వాటితో పోటీ పడగలే ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దాడు. మా చంద్రబాబు నాయుడు విజన్ కూడా విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా చేయాలని. అందువల్ల గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉండడాన్ని నేనేం అభ్యంతరం చెప్పడం లేదు, సంతోషం, అది కూడా మన దేశంలో ఉంది కనుక రెండవ గిఫ్ట్ సిటీతో సరి సమానమైన ఫిన్టెక్ సిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీకి ఎలా సహకరించిందో, ఎలా పన్నుల రాయితీలు ఇచ్చిందో, ఎలా ఆదుకుందో అలా విశాఖ ఫిన్టెక్ సిటీకి కూడా సాయం చేయాలి. తర్వాత కడప స్టీల్ ప్లాంట్, ఇది వెనకబడిన ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, అన్ని రకాలుగా నష్టపోయిన ప్రాంతం కనుక కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు. అంటే వీ వాంట్ చంద్రబాబు నాయుడు టు బి సక్సెస్ఫుల్. అందువల్ల 20 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇండస్ట్రీస్ రాకుండా వస్తాయా? అందువల్ల ఆ కడప స్టీల్ ప్లాంట్ రావాలి. కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రావాలి. అసలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బీహార్తో సంబంధం లేదు, రాష్ట్ర విభజనకు ఇది ప్రాతిపదిక. సో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వటానికి 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా ఇవ్వకూడదని లేదు. చూపెట్టండి, ఒక్క సెంటెన్స్ చూపెట్టండి, ఆంధ్రప్రదేశ్కు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లు ఎక్కడుంది? అందువల్ల ఈ కహానీలు చెప్పి ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేశారు. అందువల్ల తక్షణం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. సో ఇలా మీకు ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు పెట్టారు, అవి అరకొర నిధులతోనే నడుస్తున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. IIITలు, IIMలు, IITలు వీటి పూర్తి స్థాయిలో 2 ఏళ్లలో కంప్లీట్ అయ్యేలా చూడాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. దాని 5 ఏళ్ల పాటు జగన్ విధ్వంసం చేస్తున్న కేంద్రం ప్రేక్షక పాత్ర వహించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, జగన్ ఈ 5 ఏళ్లలో పోలవరాన్ని దుర్మార్గంగా నాశనం చేశాడు. మరి కేంద్ర ప్రభుత్వం తన జాతీయ ప్రాజెక్టును రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా విధ్వంసం చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన మోడీ ప్రభుత్వం తప్పలేదా?
పోనీ జరిగింది అప్పుడేదో మీకు జగన్తో ఉన్న రాజకీయ సంబంధాల వల్ల మీరు ఏం అనలే. ఇప్పుడైతే మీకు జగన్తో రాజకీయ సంబంధాలు అవసరం లేదు, ఆయన 4 ఎంపీలే ఉన్నారు. అందువల్ల ఇకనన్నా మీరు పోలవరాన్ని ఆదుకోండి. 72% 2019 నాటికే చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. అందువల్ల నిర్వాసితులకు ఇవాళ ఏమాత్రం కూడా జరగలేదు. అందువల్ల నిర్వాసితుల పునరావాసంతో పాటు పోలవరాన్ని 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి అది వరప్రదాయనిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి గొంతమ్మ కోరికలు కాదు, ఇవన్నీ పార్లమెంట్లో హామీలు ఇచ్చినవి, ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్నవి, మీరు పొలిటికల్గా కమిట్మెంట్ ఇచ్చినాయి. ఇందులో నథింగ్ ఈజ్ అన్వాంటెడ్ ఏమీ లేదు. ఇవన్నీ మీ మేనిఫెస్టోలో చెప్పింది. మీరు చెప్పింది రైతు భరోసా 20,000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. కేంద్రం సాయంతో అమలు చేస్తామన్నారు. కేంద్రం మన సాయం చేయాలి కదా, ఒక 10,000 రూపాయలలో భాగస్వామి కావాలి. మా చంద్రబాబు నాయుడు 10,000 ఇవ్వగలడు, సమకూర్చగలడు, మిగతా 10,000 ఎడికలు వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టించి వీటిని అమలు చేయగలిగిన సామర్థ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది. కానీ అది సమయం పడుతుంది. సంపద సృష్టించడం ఒక్క రోజులో రాదు కదా, బటన్ నొక్కితే వచ్చేది కాదు సంపద సృష్టించడం. ఖర్చులకు బటన్ నొక్కచ్చు, ఆదాయానికి బటన్ నొక్కలేం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మేనిఫెస్టో అమలుకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీ ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు హామీ ఇచ్చారు కదా. మీరు ఆ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు మీరు అన్నారా మాకు సంబంధం లేదు, కేంద్ర సాయం ఎట్లా చేస్తామని అనలేదు కదా. మీరు ఎన్ఆర్ చేశారు. ఓకే, సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టో ముట్టుకోవడానికి వెనకాడచ్చు. కానీ మీరు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏను గెలిపించమని ప్రైమ్ మినిస్టర్ అపీల్ చేసినప్పుడు ఎన్డీఏ మేనిఫెస్టోకు ప్రైమ్ మినిస్టర్ ఎండార్స్మెంట్ లేదని ఎట్లా అనుకుంటాం? అందువల్ల అందులో క్లియర్గా చెప్పారు కదా, కేంద్ర సహాయంతో ఈ పథకాలు అమలు చేస్తాం. సో మా పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళ చదువుకు డబ్బులు ఇవ్వడం. అందువల్ల ఇవన్నీ ఒక లెక్కేసి ఎంత అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి ఓ ప్రత్యేక వెల్ఫేర్ గ్రాంట్గా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ వెల్ఫేర్ గ్రాంట్గా కూడా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు విజయవంతంగా తానిచ్చిన హామీలు మేనిఫెస్టోలను అమలు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు. అందుకే అంత అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఆ అమలు ప్రక్రియలో నరేంద్ర మోడీ భాగస్వామ్యం ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి